ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసింది భారత ఎన్నికల సంఘం. ఉద్దేశపూర్వకంగానే ఈసీ నిబద్ధత, ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారాలు జరుగుతున్నట్లు గుర్తించామని ట్వీట్ చేసింది. కొన్ని సంస్థలు పదే పదే చేస్తున్న తప్పుడు ప్రచారాలకు లొంగకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇక పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు, కేసులను పరిష్కరించేందుకు ఢిల్లీలో 1,50,000 మంది అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పింది. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రూల్స్ బ్రేక్ చేస్తున్నా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అధికార ఆప్ నేతలు. అయితే ఆప్ నేతల ఆరోపణలను తిప్పికొడుతున్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసింది భారత ఎన్నికల సంఘం. ఉద్దేశపూర్వకంగానే ఈసీ నిబద్ధత, ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారాలు జరుగుతున్నట్లు గుర్తించామని ట్వీట్ చేసింది. కొన్ని సంస్థలు పదే పదే చేస్తున్న తప్పుడు ప్రచారాలకు లొంగకుండా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇక పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు, కేసులను పరిష్కరించేందుకు ఢిల్లీలో 1,50,000 మంది అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పింది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రూల్స్ బ్రేక్ చేస్తున్న ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు అధికార ఆప్ నేతలు. అయితే ఆప్ నేతల ఆరోపణలను తిప్పికొడుతున్నారు ఢిల్లీ పోలీసులు. ఇక ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఈసీ నిర్ణయాలపై మరిన్ని అప్డేట్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, రేపటి పోలింగ్ ఏర్పాట్లు, ఆరోపణలపై ఈసీ రియాక్షన్ ఏంటి? జ్యోతి, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి పైన ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. నిన్న ఒక వీడియో బయట మీద కూడా అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను సంబంధించి ముఖ్యంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఆ విధంగానే గెలిచింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే విధమైనటువంటి కుట్ర చేసేటువంటి అవకాశం ఉంది. ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలవాలంటూ కూడా నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో అనేది కూడా రిలీజ్ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ పార్టీ ఇష్టానుసారంగా వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేస్తున్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలే టార్గెట్ గా చేసుకొని ఇటు సోదాలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి వైలేషన్స్ పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కూడా ఆరోపణలు చేసింది. అంతకుముందు పంజాబ్ కు సంబంధించిన సీఎం భగవంత్ మాన్ నివాసంలో కపూర్తలా హౌస్ లో ఈ పోలీసులు, ఢిల్లీ పోలీసులు అలాగే ఈసీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం అలాగే ఢిల్లీ పోలీసులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. ఈ ఆరోపణలే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, 3 సభ్యుల కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్స్ నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నటువంటి సంస్థ పైన పదే పదే ఇలాంటి ఆరోపణలు చేస్తూ సంస్థ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కొన్ని రాజకీయ పార్టీలు చేయడం సరికాదు. అలాగే ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, లేకపోతే ఇతర పొలిటికల్ పార్టీస్ రేజ్ చేస్తున్నటువంటి ప్రతి కంప్లైంట్ ని కూడా సాల్వ్ చేసేందుకు ఢిల్లీలో 1,50,000 మంది అధికారులు పనిచేస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడమే లక్ష్యంగా చేసుకుని ఇంతమంది విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఒక సంస్థ పైన, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ పైన, అది కూడా అన్పార్షియాలిటీ లేకుండా పనిచేస్తున్నటువంటి సంస్థ పైన ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఆ సంస్థ యొక్క సచ్చిలితను ప్రశ్నించేలాగా వ్యవహరించడం సరికాదంటూ కూడా ప్రస్తుతానికైతే ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఇక లాస్ట్ టైం యమునాకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలి పైన సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ కూడా గతంలోనే నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే వీటన్నింటి విషయంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం, ఢిల్లీ పోలీసులు కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తుంటే ప్రతి కంప్లైంట్ కి సంబంధించి ఏవైతే రాజకీయ పార్టీల నుంచి కంప్లైంట్స్ వస్తాయో వాటిని ఆధారంగా, వాటిని బేస్ చేసుకుని
తమకు సంబంధించినటువంటి విధులు అనేది కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా ఇటు కౌంటర్స్ దాఖలవుతున్న పరిస్థితి ఉంది జ్యోతి.